ప్రభాస్ సలా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 19వ రోజు అడుగుపెట్టింది. వర్కింగ్ డే 19 రోజుల్లో వసూలు ఎంత, లాభాల లెక్క ఎంత, గ్రాస్ ఇప్పటి వరకు ఎంత రాబట్టింది తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అందరికీ తెలిసేలా ప్రతి అభిమానికి చేరేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 18 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సలా చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల 30 లక్షల షేర్ అయితే వచ్చింది. సినిమా ఇక్కడ 144 కోట్ల రేటుకి అయితే అమ్మారు. లాభం కూడా గట్టిగా వచ్చింది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సలార్ చిత్రం 18 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 79 కోట్ల 30 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో 18 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 71.5 కోట్ల వసూలునైతే అందుకొని బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే టచ్ చేసింది. టోటల్ గా చూసుకుంటే 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 354 కోట్ల 95 లక్షల షేర్ వచ్చిన విషయం తెలిసిందే. 650 కోట్ల 30 లక్షల గ్రాస్ అయితే వచ్చింది. 19వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు ఈ రోజున వర్కింగ్ డే కాబట్టి సినిమా హెవీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. పండుగ ముందు రోజుల్లో షాపింగ్ అంటూ ఇలా బిజీగా ఉంటారు కాబట్టి సినిమా పెద్దగా వసూలు అయితే రాబట్టుకోలేదని చెప్పాలి. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల వసూలు అయితే అందుకుంటుండగా టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 19వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 1,20 లక్షల వసూలునైతే అందుకుంటుంది. 19వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాస్ 2 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ సమాచారం. 19 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సలార్ చిత్రం 356 కోట్ల 15 లక్షల షేర్ అయితే వచ్చింది. 652 కోట్ల 30 లక్షల గ్రాస్ అయితే ఇప్పటి వరకు అందుకుందని సమాచారం. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 9 కోట్ల ప్రాఫిట్ అయితే ఉంది. 9 కోట్ల వరకు లాభాలను అయితే సొంతం చేసుకుంటూ ప్రభాస్ సలార్ చిత్రం 700 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత 5 చిత్రాల వసూలు కలుపుకుంటే 3000 కోట్ల పైన వసూలు అయితే రాబట్టుకోవడం జరిగింది. ఇది గొప్ప మేటర్ అని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సత్తా చాటుతున్నారని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి.